పోయినసారి సోమేష్ కుమార్ గారు అనుకుంటాను చీఫ్ సెక్రటరీ గారు ఉన్నట్టు ఆయన ఒకసారి ఒక కామెంట్ చేశాడు, చాలా సీరియస్ కామెంట్. లిక్కర్ సేల్స్ పెంచండి, ఆదాయం వనరులు పెరుగుతుంది అన్నాడు. లిక్కర్స్ వాళ్ళ మీటింగ్లో ఆర్డర్ ఇచ్చిండు, ఆఫీసర్స్ మీటింగ్లో. ఇట్స్ వెరీ డేంజరస్ సిగ్నల్. లిక్కర్ సేల్ పెరగవచ్చు, కొంత ఆదాయం అవపడవచ్చు, కింద మాత్రం ఎంతమంది కుటుంబాలు చింద్రమైపోతాయి, ఎంతమంది ఇబ్బంది పెడతారు అనేటువంటి. అంటే బడ్జెట్ని వక్ర మార్గంగా పెంచొద్దు. ఏదైతే ప్రజలకు లాంగ్ టర్మ్ ఏమి ఉపయోగపడుతుంది, షార్ట్ టర్మ్ ఏమి ఉపయోగపడుతుంది అనే రకమైనటువంటి ఆలోచనతోటి మనం బడ్జెట్ రూపకల్పన చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంతకుముందుకు పాపారావు గారు మ్యాచింగ్ గ్రాంట్స్ గురించి చెప్పారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోయిన సంవత్సరం, పోయిన కంటే ముందు మీరు ఎవరైతే హౌస్ హోల్డర్స్ ఎవరెవరికైతే ఇండ్లు కావాలనో లబ్ధిదారులను సెలెక్ట్ చేసి పంపండి, మా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తామన్నారు. లబ్ధిదారుల యొక్క లిస్టు పంపితే మనం లబ్ధిదారుల లిస్టు పంపలే, మనకు ఆవాస్ యోజన కింద ఉపయోగం రాలే. చాలా కృష్ణారెడ్డి మీరే చెప్పారు. కాబట్టి మ్యాచింగ్ గ్రాంట్స్ విషయంలో మనం స్కాలర్షిప్స్ విషయం కూడా అంతే ఉంది. పిల్లలకు ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విషయంలో కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ మనం జమ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఒబే చేస్తే మంచిది. మనకు వచ్చే ఫండ్స్ని ఏ రకంగానే తీసుకొచ్చుకుంటే మంచిది, కొట్లాడి తెచ్చుకుంటే కూడా మంచిది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఫసల్ బీమా యోజన కూడా ఇప్పటివరకు ఈ స్టేట్లో మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడతలేము. ఇంకొకటి నేను ఒక ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం ఇది లేనన్ని రోజులు మనం ముందరికి పోతామని అయితే మనం అనుకుంటలేము. ఈ మొత్తం ఎంటైర్ కంట్రీలా ఒక ఉత్తరప్రదేశే సర్ప్లస్ బడ్జెట్ ఎందుకు చూపిస్తూ ఉంది? మనం ఎందుకు స్టడీ చేయకూడదు? సర్ప్లస్ బడ్జెట్ చూపిస్తుంది ఉత్తరప్రదేశ్, మనం దాన్ని తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అక్కడ ఎందుకు చూపిస్తుంది, మనకి ఇక్కడ లోటు బడ్జెట్ ఎందుకు? మనకు ఉన్న అదేమో బీమార్ స్టేట్ యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ ఈసారి సర్ప్లస్ బడ్జెట్ చూపించారు. ఎప్పుడు చూపిస్తారు? కానీ మా 71,000 కోట్ల లెక్క వేసుకుంటున్నాను నేను. లేదు, రెవెన్యూ సర్ప్లస్ చూపించారు. కాబట్టి మనం రెవెన్యూ లోటు, ఇక్కడే మనం రెవెన్యూ లోటు చూపిస్తాం. డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ కూడా చూపించింది, సబ్జెక్ట్ టు కరెక్షన్. మీకు దీంట్లో ఒక మతలబు ఉన్నది. ఇది రెవెన్యూ లోటు ఎక్కడైతే చూపిస్తుందో చూపించినటువంటి స్టేట్కు సెంట్రల్ ఫండ్స్ అదనంగా ఇస్తుంది ఆ రెవెన్యూ లోటును పూర్తి చేసేందుకు. కానీ మనం ఇక్కడ గొప్పలకు పోయి రెవెన్యూ లోటు చూపిస్తలేం కాబట్టి మనకు వచ్చేటువంటి అడుక్కునేటువంటి శక్తి కూడా పోతుంది. ఇది వాస్తవంగా ఆలోచన చేద్దాం. నేనేమంటున్నా అంటే నేను అందుకని ఈ విషయం చెప్పడం కోసమే చెప్తున్నాను. కాబట్టి మన కేంద్రంతో కొట్లాడాలనుకున్న దగ్గర బాగున్నదన్నాక నీకు ఎందుకు ఇంకా ఇస్తాడు? కాబట్టి ఈ విషయం కూడా ఒకసారి ఆలోచన చేస్తే మంచిది. మనకు యూపీలో సర్ప్లస్ బడ్జెట్ ఎందుకు వచ్చిందని కూడా చెప్తాను. ఎక్కడ కూడా నేను ఆఫీసెస్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఒక ఆఫీసర్ కానీ ఒక గవర్నమెంట్ మారినప్పుడు కానీ ఒక ఆఫీసర్ మారినప్పుడు కానీ దాన్ని రెనోవేషన్ చేసేందుకు వాస్తు చూసుకునేందుకు మళ్ళీ ఒక కొన్ని పైసలు ఇంకా దాని బడ్జెటే డిఫరెంట్ ఉంటుంది, స్థాయిని బట్టి ఉంటుంది. కానీ యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చారు, నాకు ఒక టవల్ మార్చండి, నేను ఒక సన్యాసిని కాబట్టి, మిగతాది ఏది మార్చొద్దు, ఉన్నదాన్ని నీట్గా చేయండి అని చెప్పాను. మన కాడనేమో హంగులు ఆర్భాటాలు ఎక్కువ. నేను పొలిటికల్ లీడర్ని కాబట్టి నా ఎంబటి 10 మంది రావాలి, నా వెనక బ్రహ్మాండమైన చైర్ ఉండాలి. ఈ హంగుల ఆర్భాటాలతో కూడా మనం నష్టపోతున్నాం. కాబట్టి ఇది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశం. తర్వాత రైతు బంధు వీటి గురించి మనం పెద్దగా రెగ్యులర్ చర్చ జరుగుతున్నది, దాని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటిది అందరికీ తెలుసు. మనం కొత్తగా చెప్పేది కూడా ఏముండదు. చివరికి ఇంకొక
నేను బీసీ బడ్జెట్ విషయంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమి కూడా ఒక్క అడుగు కూడా బీసీలు అంటే దాదాపుగా మోర్ దెన్ 50% ఉంటారు సమాజంలో. దాని విషయంలో నేను అనుకుంటా మొత్తం 11,000 కోట్లు ఏమో ఈసారి కేటాయించారు. 11,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. జనాభా 50%. అంటే ఏ రకంగా దాన్ని మనం వాళ్ళకి ఏం చేస్తామనేటువంటి విషయంలో ఏ మాత్రం కూడా ఆలోచన ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేటువంటి విషయం ఆలోచన చేయాలి. తర్వాత బడ్జెట్ పత్రాలు ఏవైనా కానీ ఏదైనా ఒక బడ్జెట్ ఒక 10 రూపాయలు ఇచ్చినామంటే దాంతో ఏం ఫలితం వచ్చిందని ఆలోచన చేయాలి. కానీ ఆ ఫలితాల వివరాలు ఇప్పటివరకు మన స్టేట్లో కానీ ఎక్కడ కూడా నమోదు అవుతలేవు. ఈ బడ్జెట్ దీనికి ఓ స్కాలర్షిప్ కాకపోతే లేకపోతే ఓ కొంత స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఏదన్నా ఇస్తే 10 మంది ఉపయోగపడ్డది, 10 మంది సర్టిఫికెట్లు వచ్చినాయి, 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ డాటా ఏదైతుందో మరి తెలంగాణలో మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. తర్వాత ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. గ్రామం నగరాన్ని డిఫరెంట్గా కనపడుతున్నాం. ఈ ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి పథకం ఉంది. రూరల్ ఇస్తాం కానీ అర్బన్లు ఇస్తలేము. అర్బన్లో పేదోళ్ళు లేరా? ఏదైనా వ్యత్యాసం ఆలోచన చేస్తే తర్వాత ఇది కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకరకాల ఇవి ఉన్నాయి. తర్వాత అమలు వ్యవస్థ ఏదైతుందో దాన్ని స్టాండర్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బడ్జెట్ కానీ ఈ పథకం కానీ ఏదైనా చేస్తే దాన్ని మనం ఇక్కడ చేయలేకపోతా ఉన్నాం. తర్వాత ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు మానిటరింగ్ సిస్టమే లేదు మన దగ్గర. ఒక బడ్జెట్ని పథకానికి ఇది ఇచ్చడం అంటే దాన్ని ఎంతవరకు ముందలకు పోయింది, మళ్ళీ బడ్జెట్ వచ్చినప్పుడే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ మానిటరింగ్ సిస్టమ్ మనకు లేకుండా అయిపోయింది. దాంతో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ బడ్జెటు లెక్కలు అనేవి మనకు 100% వాస్తవ లెక్కలు కాదేమో. ఇవి కొన్ని లెక్కలు ఏంటంటే ఉజ్జాయింపుగా ఆలోచన చేసి పెట్టాలి కాబట్టి బడ్జెట్ పెడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ప్రజలు మాత్రం యథాతథంగా వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. దీంట్లో ఏం లేదు, మామూలుగా జరిగిపోతుంది. నువ్వు ఇచ్చినా జరిగిపోతుంది, ఇవ్వకున్నా జరిగిపోతుంది. వాడు బతుకుతూ ఉన్నాడు. కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఏ మాత్రం మార్పు లేకుండా ఉంటుంది. తర్వాత ఏదైనా డెవలప్మెంట్ కోసం పెడితే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా పెట్టాలి. పెట్టుబడి మనం పెట్టినప్పుడు దాంతో ఎంత లాభం వస్తుందని ఆలోచన చేయాలి. కానీ పెట్టుబడి అంతా కూడా నా ఉద్దేశం అయితే నేను పెద్ద పొలిటికల్ పార్టీలో ఉన్నా అయినా కానీ మన దృష్టి రాజకీయ నాయకుల దృష్టి ఓట్ల మీద ఉండి ఫ్రీబీస్ మీద దృష్టి పెట్టి ప్రజలను సోమరిపోతులను తయారు చేస్తున్నాం. మనము వాళ్ళని వాడుకొని మనం లబ్ధి పొందుతుంది తప్పితే ప్రజలు ఎక్కడ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మా ఊరు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. మా ఊర్లో ఏ రకంగా బతుకుతుర్రో అదే రకంగా బతుకుతురు తప్పితే మార్పు అనేది ఏమాత్రం కూడా కనిపిస్తలేదు.